हरे कृष्ण। వెళ్ళేటప్పుడు అనుకోవాలి కానీ నేను మూడు మూడింటికి పడుతుంటే మళ్ళీ 6:30 తెచ్చుకుంటాను. అంటారా నువ్వు లేకపోతే కట్టే. హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. ఈరోజు 15వ అధ్యాయము పురుషోత్తమ యోగం, ద యోగా ఆఫ్ ద సుప్రీం పర్సన్. సో ముందు మంగళాచరణము. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో గత వారము 14వ అధ్యాయం త్రిగుణముల గురించి మనం డిస్కస్ చేసాము. సో ఎలా ఈ త్రిగుణముల జ్ఞానం తెలుసుకొని మునులందరూ, సాధువులందరూ ఈ భౌతిక జగత్తాన్ని అధిగమించి భగవద్ధామం పొందారు. దాని గురించి మళ్ళీ కృష్ణుడు త్రిగుణాలని కీర్తిస్తూ దాన్ని ఎలా దాటడం గురించి చెప్తారు. సో త్రిగుణాలు ఏంటి, సత్వగుణము, రజగుణము, తమగుణముల గురించి వివరంగా కృష్ణుడు చెప్తాడు. అది భక్తి ద్వారా ఎలాగ అధిగమించవచ్చో కృష్ణుడు అంతిమంగా చెప్పేసి ముగిస్తారు. ఓకే, 15వ అధ్యాయము మొదటి 6 శ్లోకాలు భ్రమ నుండి విముక్తి మరియు వాస్తవికత సాధించడం, మోహము నుండి ఎలా విముక్తి అవ్వాలి దాని గురించి కృష్ణుడు చెప్తూ ఉంటాడు. 7 నుండి 11 శ్లోకాలలో ఆత్మ యొక్క పరివర్తన, ఆత్మ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అంటే ఒక శరీరం నుండి ఇంకో శరీరానికి ఎలా వెళ్తుంది దాని గురించి చెప్తారు. 12 నుండి 15 శ్లోకాలలో శ్రీకృష్ణుడు ప్రతి ఒక్కరి సంరక్షకుడు, అతను వేదాలు తెలిసినవాడు మరియు వేదాంతం యొక్క రచయిత. మెయిన్లీ అతను అందరినీ ఎలా పోషిస్తున్నాడు దాని గురించి చెప్తారు. 16 నుండి 20 శ్లోకాలలో వేదాంత సూత్రం అంటే అన్ని శాస్త్రాల యొక్క సారం ఏంటి, సారాంశం ఇక్కడ చెప్తారనమాట. సో 14వ అధ్యాయంలో మాం చేయో వ్యభిచారేణ భక్తి యోగైన సేవతే సగుణాన్ సమతత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పితే. సో ఎవరైతే భక్తి చేస్తారో ఆ భక్తి ద్వారా, అనన్య భక్తి ద్వారా ఓకే ఈ త్రిగుణాలని అధిగమించి బ్రహ్మ స్థితిలో వాళ్ళు నెలకొంటారు. సో ఇది చెప్పిన తర్వాత అర్జునుడు దీనిపైన కొన్ని ప్రశ్నలు ఉండొచ్చు అర్జునుడికి, ఆచార్యులు ఇది చెప్తారనమాట. సో అర్జునుడు ఇక్కడ ప్రశ్న ఏమడిగారు కానీ కృష్ణుడు భావించేసి ఇప్పుడు 15వ అధ్యాయం దాన్ని ఇంకా విస్తారంగా ఈ బ్రహ్మం ఏంటి వీటి గురించి చెప్తారనమాట. అంటే పరబ్రహ్మం ఏంటి, ఈ భౌతిక జగతం ఎలా వచ్చింది వాటి గురించి అన్నిటికీ. సో ఇక్కడ ఏమంటున్నారు,
గుణాలను సగుణాన్ని సమతిథ్యయితాన్ని అధిగమించి భక్తుడు బ్రహ్మం స్థితిని పొందుతాడని మీరు చెప్పారు అని అర్జున్ అడగచ్చు. ఈ భౌతిక ప్రపంచం దేనితో తయారు చేయబడింది? సూత్రం ఎక్కడ ప్రారంభమైంది అంటే మొదలు ఎక్కడైంది? మీ పట్ల భక్తితో సంసారాన్ని అధిగమించే ఆ జీవుడు ఎవరు? మీరు బ్రహ్మన్ అంటే బ్రహ్మ భూయాయ కల్పతే, బ్రహ్మన్ కోసం అర్హత పొందిన జీవ గురించి కూడా మాట్లాడారు. ఆ బ్రహ్మం అంటే ఏంటి, మరియు మీరు ఎవరు, బ్రహ్మం యొక్క ఆధారము, ఈ ప్రశ్నలు ఎదురు చూస్తూ శ్రీకృష్ణుడు ఇప్పుడు మాట్లాడతారు. సో మొదటి 6 శ్లోకాలు బ్రహ్మ నుండి విముక్తి మరియు వాస్తవికత సాధించడం అంటే. సో ఇక్కడ మెయిన్ కృష్ణుడు ఒక ఉపమానము అంటే ఇంగ్లీష్లో అనాలజీ అంటారు, అంటే పోల్చి చెప్తున్నారు అన్నమాట. ఒక ఉదాహరణతో పోల్చి చెప్తున్నారు ఈ భౌతిక జగత్తు ఎలా ఆరంభమైంది, అది ఒక మర్రి చెట్టుతో, అశ్వత్థ చెట్టుతో పోల్చి చెప్తున్నారు అనమాట. సో ఏమంటున్నారు? శ్రీ భగవాన్ వాచ ఊర్ధ్వమూలం అధశాకం అశ్వత్థాం ప్రాహురవ్యయం ఛందాంసి యస్మ పర్ణాని యస్తం వేద సవేదవిత్. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, వేళ్ళు ఊర్ధముగా అంటే పైకి, శాఖలు క్రిందగా, ఓకే అంటే కొమ్మలు, వేద మంత్రాలు ఆకులుగాను కలిగిన శాశ్వతమైన అశ్వత్థ వృక్షం ఒకటి కలదని చెప్పబడును. ఆ వృక్షము తెలిసిన వాడే వేదములు తెలిసిన వాడు. సో ఊర్ధ్వమూలం అధశాఖం, ఓకే. సో వేళ్ళు పైకి ఉన్నాయి, ఓకే. శాఖలు కిందికి, అధ అంటే కిందికి, ఉర్ధ్వ అంటే పైకి, ఓకే. అశ్వత్థం ప్రాహురవ్యం, ఈ అశ్వత్థ వృక్షము అవ్యము శాశ్వతమైన అశ్వత్థ వృక్షము, అంటే ఈ భౌతిక జగతము శాశ్వతమైంది, ఓకే. ఛందాంసి యస్య పర్ణాన్ని, ఛందాంసి అంటే వేదాలు, పర్ణాని అంటే ఆకులు. సో ఆ చెట్టు యొక్క ఆకులే వేదాలు, ఓకే. యస్తం వేద వేదవిత్. సో ఈ యొక్క చెట్టుని ఎవరైతే తెలుసుకుంటారో అన్ని వేదాలు తెలిసిన వారు అని కృష్ణుడు చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ చిత్రం చూశారనుకోండి, సో వేళ్ళేంటి పైకి ఉన్నాయి అంటే ఇది మొదలైంది భగవంతుడి జగత్తు నుండి, ఓకే. సో కోరికలు ఉన్నాయి కాబట్టి అది విస్తారంగా కిందికి పెరుగుతూ ఉందన్నమాట, ఓకే. ఇంకా దీని గురించి సో కొమ్మలన్నీ కిందికి ఉన్నాయి, వేళ్ళేమో పైకి ఉన్నాయి. సో ఇది ఎంతో విస్తారంగా ఉంటుంది. మర్రి చెట్టు అంటే కొన్ని కొన్ని చెట్లు, మర్రి చెట్లు కొన్ని వందల సంవత్సరాల తర్వాత కొన్ని కిలోమీటర్ల పొడుగులో ఉంటాయి అన్నమాట. అలా కోల్కతాలో ఒక మర్రి చెట్టు ఉంది బొటానికల్ గార్డెన్లో, ఓకే. అలా కొన్ని మర్రి చెట్లు ఏంటంటే వందల వందల సంవత్సరాలు అయిన తర్వాత అది ఎక్కడ మొదలైందో అర్థం కాదు. సో దీన్ని ఇదే ఉదాహరణతో కృష్ణుడు దీన్ని వివరిస్తూ ఉంటారు. అధశ్చోర్ధ్వం ప్రస్తుతస్తస్య అధశ్చోర్ధ్వం ప్రస్తుతస్తస్య శాఖ గుణ ప్రవృద్ధ విషయ ప్రవాల అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే న రూపమస్యేహ తదోపలభ్యతే నాంతో నచ ఆదిర్న చ సంప్రతిష్ట అశ్వత్థమేనం సువిరీఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా తతఃపదతత్పరిత మార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయ తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యత ప్రవృత్తి ప్రసృతా పురాణి నిర్మాణమోహాజిత సంగదోష అధ్యాత్మ నిత్యా వినివృత్త కామ ద్వంద్వై విముక్త సుఖ దుఃఖ సంజ్ఞై గచ్చంతి గచ్చంతి గచ్చంత్యమూఢా పదమవ్యయం తత్, ఓకే. సో ఇక్కడ ఏమంటున్నారు? అధశ్చోర్ధ్వం ప్రస్తుతస్తస్య తస్య శాఖ గుణ ప్రవిద్య. సో ఈ శాఖలు, ఈ వృక్షక కొమ్మలు గుణ ప్రవిద్ద, ఈ త్రిగుణాలతో ఇది ఏమవుతుంది? పోషించబడుతుంది. ప్రవృద్ధ అంటే పోషింపబడుతుంది. అధశ్చోర్ధ్వం ప్రస్తుతస్తస్య, ఇంకేమంటున్నారు? ఇవి కింద ముఖంగా ఇవి విస్తారమై ఉన్నాయన్నమాట. అధశ్చ ఊర్ధ్వం, కిందగా అంటే పైకి కిందికి ఈ కొమ్మలు వెళ్తూ ఉన్నాయంట. దేంతోని ఇవి పోషించబడుతున్నాయి? త్రిగుణాలతోని. సో ఈ భౌతిక జగతంలో
ఇది విస్తారంగా ఎలా అవుతుంది? త్రిగుణాలతో. ఈ చెట్టు విస్తారంగా, ఈ భౌతిక ప్రపంచము విస్తారంగా ఎలా అవుతుంది? ఈ త్రిగుణాలతో. అది కిందికి పెరుగుతూ ఉంది, పక్కకి పైకి పెరుగుతూ ఉంది. విషయ ప్రవాల. సో ప్రవాల అంటే చిగుళ్ళు. సో ఈ చిగుళ్ళు వచ్చేసి, ఆ చెట్టుకి చిగుళ్ళు వచ్చేసి ఇంద్రియ పదార్థాలు. అంటే మనకి ఏవైతే ఈ ఇంద్రియాలకి భోగం, సెన్స్ ఆబ్జెక్ట్స్ అంటారు, ఇంద్రియాలకు భోగం చేసే పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవే చిగుళ్ళు. సో ఆ త్రిగుణాలు మన కోరికలు నెరవేరుస్తూ ఉన్నాయి, ఆ ఇంద్రియ పదార్థాలు. అదశ్చ మూలాన్ని అనుసంతతాన్ని కర్మానుబంధీని మనుష్యలోకే. సో ఇది ఈ మూలము. ఓకే, ఏమంటున్నారంటే ఈ వృక్షపు వేళ్ళు క్రింద ముఖంగా కూడా వెళుతూ మానవ సమాజంలో, మనుష్యలోకే. సో మానవ సమాజంలో ఏం చేస్తున్నాయి? కామ్య కర్మలకు బంధించబడి ఉన్నాయి. సో ఇవి అంటే ఈ కొమ్మలు ఎలా పెరిగిపోతూ ఉంటాయి? మనం చేసే కామ్యకర్మల వల్ల అవి పెరుగుతూనే ఉంటాయి. సో ప్రతి ఒక్కరిది ఒక వృక్షం లాగా అలా వచ్చేస్తుంటే మనము ఈ వృక్షాన్ని పెంచుకుంటూ పోతున్నాం అన్నమాట. ఇంకేమంటున్నారు? నరూపమస్యేహ తదోపలభ్యతే నాంతో నచారాద్య నచ సంప్రతిష్ట. సో ఈ వృక్షం యొక్క నిజ రూపము ఈ జగత్తులో కనబడదు. ఓకే, మొదటిది నరూపమస్యేహ. ఇహ అంటే ఈ లోకంలో కనిపించదు. నాంతో నచ రాద్రిర్ నచ సంప్రతిష్ట. ఇంకా అది ఎక్కడ ముగుస్తుందో అంతము, ఎక్కడ ఆదిర్ ఎక్కడ ఆరంభమవుతుందో, దాని మూలము ఎక్కడ ఉన్నదో విషయము ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. ఓకే, ఇంకేమంటున్నారు? అశ్వత్థమేనం సవిరూఢ మూలం. అంటే ఈ అశ్వత్థం యొక్క మూలము ఎక్కడున్నదో అది ఎవరు అర్థం చేసుకోలేరు. కానీ దాన్ని ఎలా తెగంచాలి? ఓకే, ఏమంటున్నారు? కానీ ఈ ఈ స్థిరంగా వెళ్ళనున్న వృక్షము మనిషి నిశ్చయముతో, దృఢ చిత్వ నిశ్చయముతో, అసంగ శస్త్రేణ, అసంగమనే అంటే ఈ అసంగత్వము, డిటాచ్మెంట్తోని, డిటాచ్మెంట్ అనే వెపన్తో, శస్త్రంతో దాన్ని, ఆ వృక్షాన్ని కట్ చేయమంటున్నారు. సో మన యొక్క ఈ కర్మబంధాలకి తో చిక్కుపడుకున్న ఈ వృక్షాన్ని, ఈ భౌతికంలో మనము ఈ వృక్షానికి పట్టుకొని ఉన్నామో అది ఈ డిటాచ్మెంట్ అనే శస్త్రంతో కట్ చేయాలి అంటున్నారు. తద పదం తత్ పరిమార్గితవ్యం యస్మిన్ గతా నా నివర్తంతి భూయ తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యత ప్రవృత్తి ప్రసృత పురాణి. ఓకే, సో యస్మిన్ గతా నా నివర్తంతి భూయే, తర్వాత అది కట్ చేసిన తర్వాత ఎక్కడికైతే వెళ్ళిన తర్వాత అతను తిరిగి రాడో, నా నివర్తంతే భూయ, భూయ అంటే తిరిగి, నివర్తంతే నా నివర్తంతే తిరిగి రాడు, అలాంటి ఆ ప్రదేశమును వెతికి, తద పదం తత్ పరిమార్గితవ్యం, పరిమార్గితవ్యం అంటే వెతకడం. సో ఆ ప్రదేశాన్ని ఎక్కడికైతే వెళ్తే తిరిగి రాడో ఆ ప్రదేశాన్ని వెతికి, తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యత ప్రవృత్తి ప్రస్తుత పురాణి. ఓకే, సో మళ్ళీ ఎవరి నుండి అయితే ఈ సమస్తము తమేవ చాద్యం, తమేవ చాద్యం పురుషం, సో ఎవరి నుండి అయితే, ఏ వ్యక్తి నుండి అయితే ఇదంతా మొదలైందో ఆ వ్యక్తిని వెతకాలి. ఇంకా ఆయన నుండి ప్రవృత్తి ప్రసిద్ధ పురాణి, సమస్తం అది ఇంకా విస్తారంగా అయిందో, మొదలైంది ఆయన నుండే విస్తారంగా అయింది, ఆయనని వెతికి, ఓకే, అతనికి ప్రపద్యేయత, అతనికి శరణం తీసుకోవాలి అని చెప్తున్నారు భగవంతుడు. తర్వాత ఏమంటున్నారు? నిర్మాణ మోహ జితసంగ దోష అధ్యాత్మ నిత్య వినివృత్త కామ ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంగై గచ్చంత మూఢ పదమవ్యం తత్. నిర్మాణ అంటే మిథ్య అహంకారము, ఓకే, మోహ అంటే మోహము, జిత సంగ దోష దుస్సంగత్వము నుండి జయించడం. ఓకే, సంగ దోష అంటే దుస్సంగత్వం, ఏదైతే చెడు సాంగత్యం దాని నుండి మనము, ఓకే, దూరం ఉండాలన్నమాట, దాన్ని జయించాలి. అధ్యాత్మ నిత్య వినివృత్త కామ, ఇంకేమంటున్నారు? ఈ శాశ్వత మగు
శాశ్వత తత్వమును అర్థం చేసుకున్న వారు, కామ నుండి బయటపడిన వారు, ద్వంద్వైర్ విముక్త సుఖదుఖ సంగై, ఈ ద్వంద్వాల నుండి సుఖదుఖ, ఈ ద్వంద్వాల నుండి విముక్తి చెందిన వారు, గచ్చంతి అమూఢ, అండ్ మోహము నుండి, ఓకే, భ్రాంతి రహితుడు, ఓకే, భ్రాంతి నుండి విముక్తులైన వారు, అలాంటి వాళ్ళు ఆ పరమ పురుషుని శరణం తీసుకొని పదం అవ్యయం తత్, ఆ అవ్యయ పదానికి అంటే ఆ భగవద్ధామానికి చేరుకుంటారు అని చెప్తున్నారు. సో ఈ గుణాలన్నీ, ఈ ఇవన్నీ రావాలన్నమాట మనకి. ఈ మోహము, ఈ అహంకారము, ఈ దుస్సాంగత్యము, ఓకే, శాశ్వత విద్య అంటే ఆత్మ యొక్క ఆ, విద్య, ఇవన్నీ తెలిసి ఉండాలి. ఈ ద్వంద్వాల నుండి, వీటి నుండి ముక్తులమైనప్పుడు ఈ అసంగము నుండి, ఓకే, అసంగ శస్త్రేణ, ఆ చెట్టును మనం ఎప్పుడైతే కట్ చేసుకుంటామో అప్పుడు భగవద్ధామానికి వెళ్ళవచ్చు. ఇప్పుడు మనం ఏంటంటే మన యొక్క భౌతిక కోరికలతో ఈ చెట్టుకి, ఓకే, అటాచ్ అయి ఉన్నాము, ఆసక్తులమై ఉన్నాము. సో ప్రతిబింబం నుండి మనల్ని మనం ఎలా విముక్తులు చేసుకోవాలి, ఇది 5వ శ్లోకాలు ఇచ్చే సరైన ఉపాధి. ఓకే, శాశ్వత తత్వమును అర్థం చేసుకోవడం అంటే ఆత్మ గురించి తెలుసుకోవడం, ద్వంద్వముల నుండి విముక్తి, శ్రీకృష్ణుడి శరణం ఎలా తెలుసుకోవాలో తెలుసుకోవడం. ఓకే, ఇంకా ఆయన ప్రపంచం గురించి ఇప్పుడు ఇక్కడ 6వ శ్లోకాలు చెప్తున్నారు, ఆధ్యాత్మిక ప్రపంచం ఎలా ఉంటుందో. సో ఈ ప్రపంచము ఎలా విస్తారం అవుతుంది, ఎలా పోషింపబడుతుంది, దాని గురించి చెప్పారు. ఇప్పుడు ఆయన ప్రపంచం గురించి చెప్తున్నారు. నతద్ భాసయతే సూర్యో న శశాంకో న పావక యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. సో ఆయన ధామం పరమం, ఓకే, ఆయన దివ్య ధామము, ఓకే. సో నతద్ భాసయతే, సో ఆయన దివ్య ధామము సూర్యునిచే, శశాంకు అంటే చంద్రుడు, చంద్రుడిచే, పావక అంటే అగ్నిచే, ఇక్కడ విద్యుత్తులచే, సో ప్రకాశింపబడదు. భాసయతే, దానిని యద్గత్వాన నివర్తంతే, సో దానిని చేరిన వారు మళ్ళీ ఈ జగత్తుకి రారు. ఇది ఈ శ్లోక 8వ అధ్యాయంలో కూడా మళ్ళీ మళ్ళీ వస్తుందన్నమాట. సో ఆయన జగత్కి ఎవరైతే పోతారో మళ్ళీ వాళ్ళు తిరిగి రారు, ఎందుకంటే అక్కడ అది శాశ్వత జగతము, అది ఎప్పుడూ ప్రతి ఒక్కరికి పూర్ణ జ్ఞానం ఉంటుంది అండ్ పూర్ణ ఆనందం ఉంటుంది, సచ్చిదానంద. సో అందుకోసం అక్కడికి చేరుకున్న వాళ్ళు మళ్ళీ తిరిగి రారు. సో అక్కడ ప్రతి మాట కూడా పాటలా ఉంటుంది, ప్రతి నడక కూడా, ప్రతి స్టెప్, ప్రతి అడుగు కూడా నృత్యంలా ఉంటుంది. నీరు అమృతం, సో నీరే అమృతం అయినప్పుడు అమృతం ఎంత ఇంకా తీయగా ఉంటుందో చూడండి. అక్కడ భగవంతుడి యొక్క ఫ్లూట్, అది అందరికీ చాలా ప్రియం అన్నమాట. ఆయన ఫ్లూట్తో పాడగానే అందరూ అక్కడికి చేరుకుంటారు, అది ఆయన దివ్యధామం. సో ఎప్పుడు ఆయన సాంగత్యం కోసం కోరుకుంటారు. అక్కడ అందరూ వేరే వాళ్ళని సేవించాలనే భావం ఉంటుంది, ఎవ్వరికి ఈ ఆ, చెడు అలవాట్లు ఉండవు, ఏమి అనర్థాలు ఉండవు, కామము, క్రోధము, లోభము ఇలాంటివి అక్కడ ఉండవు. ఓకే, సో ఆయన సూర్యుడు, చంద్రుడు అక్కడ అవసరం లేదు. ఆయన యొక్క శరీరం నుండి వచ్చే ఆ జ్యోతి, బ్రహ్మ జ్యోతి, దాంతోనే మొత్తము, ఓకే, ప్రకాశం చేయబడుతుంది. కానీ ఈ భౌతిక జీవితంలో ఇవన్నీ దోషాలు ఉన్నాయి. ఓకే, అది ఆయన 6వ శ్లోకాలు చెప్పారు. ఇప్పుడు 7 నుండి 8, 11 శ్లోకాలలో ఆత్మ యొక్క పరివర్తన, ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఆ, ఒక శరీరం నుండి, ఒక దేహం నుండి ఇంకో దేహంకి ఎలా వెళ్తుంది. ఫస్ట్ ఈ ఆత్మ ఏంటి, ఈ ఆత్మ ఎవరికి సంబంధించిందన్నది మొదట చెప్తున్నారు. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మన షష్టానింద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. ఓకే, సో జీవలోకే, ఈ బద్ధ భౌతిక జగములో, జగత్తులో, ఓకే, జీవభూత అంటే జీవులందరూ, సనాతన, మమైవాంశో సనాతన,
శాశ్వత అంశాలు. మమైవాంశం అంటే నా అంశములు అంటున్నారు. సో మనమందరము శ్రీకృష్ణుడి అంశములు. అంటే మన షష్టాని ఇంద్రియాని ప్రకృతి ప్రకృతిస్థాని కర్షతి. కానీ ప్రకృతిస్థాని అంటే బద్ధ జీవము. ఈ ప్రకృతిలో బద్ధ జీవం అంటే కండిషన్డ్ అయిపోయాం. ఇప్పుడు మనం ఏసీలో ఉండి ఉండి బయటికి వెళ్ళాలంటే చాలా ఓకే ఇబ్బందిగా ఉంటుంది. నేను ఇప్పుడు ఇక ఇక్కడ ఏసీ రూమ్లో ఉన్నాను. పక్క రూమ్కి జస్ట్ వెళ్ళగానే ఇంకా భరించలేనంత వేడిగా అనిపిస్తుంది అట్లీస్ట్ కొద్ది సమయానికి. సో అలానే మనము ఈ భౌతిక జగత్తుకి బద్ధులం అయిపోయాము. సో ఇప్పటి నుండి మనకు ఎవరైనా చెప్పినా కానీ అయ్యా ఇలాంటి శాశ్వత జగతం ఉన్నా కానీ లేదు లేదు మనం వదులుకొని రాలేము. ఇక్కడ ఒక కథ ఉందన్నమాట. ఒకసారి ఇంద్రుడికి శాపవశాన అతను ఒక పంది దేహాన్ని ఓకే ఆయన తీసుకోవాల్సి వస్తుంది. సో పంది దేహంలో ఆయన ఉండాల్సి వస్తుంది. సో ఆయన ఆ శాప సమయం ఓకే పూర్తి అయిపోతుంది అనమాట. సో అప్పుడు పైనుండి ఓకే స్వర్గీయ వాసులు వెనక్కి రమ్మని చెప్తారు. చెప్పంటే లేదు లేదు నేను ఎలా వెళ్ళి వెనక్కి వెనక్కి రావాలి. ఓకే నా సంసారం ఉంది, నా ఫ్యామిలీ ఉంది, వీళ్ళందరినీ నా పిల్లలు ఉన్నారు, వీళ్ళందరినీ ఎలా వెళ్ళి రావాలి అని ఆయన రానంటే రానంటాడు. సో అలా ఎంత పెద్ద వ్యక్తి అయినా కానీ మనం ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని కష్టాల్లో ఉన్నా కానీ మనం ఈ కష్టాల్లో ఉండాలనుకుంటాం, అలా కండిషన్డ్ అయిపోతాం అనమాట, బద్ధులం అయిపోతాం. సో అదే అంటున్నారు. సో కానీ బద్ధ జీవనము కారణంగా మనస్సుతో కలుపుకొని 6 ఇంద్రియాలు, మనకి 5 ఇంద్రియాలు ఉన్నాయి. చక్షు, చెవులు, ముక్కు, ఓకే టేస్ట్, మళ్ళీ స్పర్శ, అలా 5 ఇంద్రియాలు. మనసు 6వ ఇంద్రియం అంటారు. ఇది అందరిపైన కూర్చుంటుంది అనమాట. ఈ ఇంద్రియాలను డైరెక్ట్ చేస్తుంది ఆ మనస్సు. ఆ మనస్సులో అన్ని మనకి అది మనకి ఏవైతే మనము ఆనందం పొందామో, ఏదైతే ఆ, భోగం పొందామో ఆ వాసనలన్నీ మనసులో ఉన్నాయి. సో మనసు చెప్తుంది ఓ అది నేను ఆ రోజు తిన్నాను. ఆ ఎక్స్పీరియన్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఆ అలవాట్లు, ఆ వాసనలన్నీ మనసు పైన ఉంటాయి. సో మనసు ఇంద్రియాలని డైరెక్ట్ చేస్తుంది. నాకు అది తీసుకొచ్చి పెట్టు, ఇది తీసుకొచ్చి పెట్టు అనేసి. సో అందుకోసం ఆ మనసుని కూడా ఒక ఇంద్రియం కింద భగవంతుడు ఓకే కౌంట్ చేస్తున్నాడు. కానీ బద్ధ జీవనం కారణంగా మనసుతో కలుపుకొని 6 ఇంద్రియాలతో మన షష్టాని, షష్ట అంటే 6 ఇంద్రియాని తీవ్ర సంఘర్షణ చేస్తున్నారు. కర్షతి. సో మనము ఎంతో కష్టపడుతున్నాం ఇక్కడ, ఎంతో కష్టపడి ఈ బద్ధ జీవనంలో బాధపడుతూ ఉన్నాం. ఓకే తెంచుకోలేకపోతున్నాం. అందుకోసం ఏమన్నారు, అసంగ శస్త్రేణ ఓకే ఈ డిటాచ్మెంట్ అనే శస్త్రంతో కట్ చేయంటున్నారు. మళ్ళీ ఏమవుతుంది, సో దీనివల్ల ఒక దేహం నుండి వేరొక దేహాన్ని పొందుతాం. శరీరం యదావాప్నోతి యచ్చాపుత్య ఉత్క్రామతీశ్వర గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాన్ గంధాన్ ఇవ శయాత్. సో ఇక్కడ వాయు గంధమును మోసుకొని పోనట్లు జీవుడు ఈ భౌతిక జగమున విభిన్నములమైన తన భౌతిక భావ సంస్కారములను ఒక దేహం నుండి వేరొక దేహమునకు పోయిపోచుండును. ఈ విధముగా అతడు ఒక దేహమును గ్రహించి తిరిగి వేరొక దేహమును గ్రహించుటకై దాన్ని విడిచుండును. సో మనము ఇక్కడ ఒక ఉదాహరణతో కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు గాలి ఉందనుకోండి, గాలి ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశం వెళ్ళేటప్పుడు మధ్యలో ఏదో ఒక వస్తువు ఉంది, ఆ వస్తువు నుండి ఒక పువ్వు ఉంది అనుకోండి, గాలి ఏం చేస్తుంది, ఆ పువ్వు యొక్క వాసనని పట్టుకొని ముందుకెళ్తుంది. అలానే జీవి ఈ భౌతిక జీవితంలో ఉన్నప్పుడు మనకి ఏదైతే ఈ సంస్కారాలు ఉన్నాయో, ఈ ఈ ఆ, ఏమంటారు, ఈ ఈ లైఫ్లో ఓకే
సో అది మనం ఏం చేస్తున్నామో ఈ జీవితంలో అంటే ఈ యొక్క దేహం నుండి అనుభవించే సంస్కారాలు ఏదైతే ఉన్నాయో అవి మనసు ఏం చేస్తుంది, అది క్యారీ చేసుకొని నెక్స్ట్ దేహానికి వెళ్తుంది అనమాట. సో మనము శరీరం వదిలినప్పుడు స్థూల శరీరము, సూక్ష్మ శరీరం ఉంటుంది. మనకి పైన కనిపించేది స్థూల శరీరం. సో సూక్ష్మ శరీరము ఆత్మతో వెళ్తుంది అనమాట. మనస్సు, బుద్ధి, అహంకారం, ఇక్కడ మనము ఇక్కడ చిత్రం ఇచ్చాము. ఓకే. సో ఈ సూక్ష్మ శరీరము ఆత్మతో ఉంటుంది అనమాట. సో మనం పూర్వజన్మ ఏవైతే వాసనలు ఉన్నాయో అవి తీసుకొని ఈ జన్మలకు వచ్చాం. అందుకోసం ఒకసారి పిల్లలు చూస్తే ఒక వింతగా వాళ్ళ పేరెంట్స్కి, తల్లిదండ్రులకి విభిన్నంగా అంటే భిన్నంగా, కొద్దిగా డిఫరెంట్గా వాళ్ళు యాక్ట్ చేస్తారు. అరే తల్లిదండ్రులకి ఇలాంటి గుణాలు లేవు, పిల్లోడికి ఇలాంటి గుణాలు వచ్చాయి. ఎందుకు అది పూర్వజన్మ నుండి ఆ సంస్కారాలు మనం క్యారీ చేసుకుంటూ వస్తున్నాం. అలాంటి పూర్వజన్మం యొక్క అహంకారము, ఆ అలవాట్లు అవి ఉంటాయి మనకి. సో ఎప్పుడైతే సమయం వస్తుందో ఆ సమయంలో అవన్నీ ప్రకటమవుతూ ఉంటాయి. మనకు ఉండే భౌతిక కోరికలన్నీ ప్రకటమవుతూ ఉంటాయి. సో అవి ఎలాంటి 8వ అధ్యాయంలో కృష్ణుడు అదే చెప్పారు. ఎలాంటి భావంతో మనము శరీరం త్యాగం చేస్తే అలాంటి భావం ఉన్న శరీరము వచ్చే జన్మలో దొరుకుతుందనేసి. సో ఇది ఇక్కడ మళ్ళీ కృష్ణుడు ఒక ఉపమానంతో, ఒక ఎగ్జాంపుల్, ఉదాహరణతో చెప్తున్నారు అనమాట. ఓకే. సో వాయువు ఎలా అయితే గంధాన్ని తీసుకెళ్తుందో మనము కూడా ఒక వ్యక్తి కూడా ఒక దేహాన్ని నుండి ఇంకో దేహానికి వెళ్ళినప్పుడు ఆ సంస్కారాలన్నీ ముందుకు క్యారీ చేస్తున్నాడు. సో క్యారీ చేసి ఏమవుతుంది, దాన్ని తీసుకువెళ్ళి శ్రోత్రం చక్షు స్పర్శనం చ రసనం గ్రహణమేవచ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే. ఓకే. అధిష్టాయ మనశ్చాయం. సో ఆ విధముగా జీవుడు వేరొక స్థూల దేహంను స్వీకరించి, సో వేరొక శరీరాన్ని స్వీకరించినప్పుడు ఎలాంటి భావంతో శరీరం వదిలారో అలాంటి భావంతో వేరొక దేహాన్ని తీసుకున్నప్పుడు అతను సో ఆ భావముతో ఏదైతే ఎలాంటి శ్రోత్రం అంటే కర్ణాలు, చెవులు ఉండాలో, ఎలాంటి కళ్ళు ఉండాలో, ఎలాంటి స్పర్శ ఉండాలో, ఎలాంటి రసనం అంటే జీవ, గ్రహణం నాసిక, సో ఇవన్నీ ఏవచ అంటే ఇంకా మిగతాయి స్పర్శ అవన్నీ, సో అలాంటివి పొందుతాడు. ఆ విధముగా అతడు ఒక ప్రత్యేక రకము ఇంద్రియార్థములను అనుభవించును. సో పూర్వజన్మ సంస్కారాలను బట్టి ఈ జన్మలో మనకి అలాంటి కళ్ళు, చెవులు, స్పర్శ అవన్నీ వస్తాయి. సో ఇవన్నీ ఎవరు ఏ గుణాలలో ఉంటే ఆ గుణాలను కోరుకొని అలాంటి శరీరము వస్తుంది. సో ఇప్పుడు మనము అప్పుడు భరత మహారాజ్ది డిస్కస్ చేస్తాం. ఆయన ఒక జింకకి ఆసక్తి అయి ఉండే, అందుకోసము నెక్స్ట్ జన్మలో జింక అయి పుట్టాడు. సో జింక అయి పుట్టినప్పుడు ఏంటి, జింకకి ఆ గడ్డి తింటేనే ఆ నాలుకకి ఆ గడ్డే రుచిగా ఉంటుంది. ఆ జింక ఇంకో జింకకి ఆకర్షితులై ఉంటారు. ఆ జింకకి కావాల్సిన చెవులు, ముక్కు, కళ్ళు, స్పర్శ అన్నీ ఉంటాయన్నమాట. సో ప్రతి జీవికి వాళ్ళ యొక్క రుచులు వేరుంటాయి. సో ఎలా వచ్చాయి ఇవన్నీ, మనము కోరుకునే కోరికలు భావము బట్టి, పూర్వజన్మ భావము సంస్కారాల బట్టి ఈ జన్మలో ఇలాంటి శరీరం వచ్చింది. సో కానీ ఇచ్చిందెవరు, భగవంతుడు ప్రకృతి ద్వారా, త్రిగుణాల ద్వారా, ప్రకృతి ద్వారా మనకి ఈ దేహాన్ని ఇచ్చారు. ప్రకృతి తల్లి లాంటిది. సో అయితే మనం చూడొచ్చు, మనం ఒక్కొక్కసారి ఆకర్షితులం అయిపోతాం ఇలాంటి కొత్త కొత్త దేహాలకు చూసేసి. మనుషుల ప్రభుపాదుల వారు అంటారు, సో ఈ దేహము ఈ దేహాన్ని చూసి మనం ఇప్పుడు సీతమ్మ బంగారు లేడికి ఆకర్షితురాలైపోతుంది. అంటే మనకి ఒక లీల ద్వారా మనకి ఎన్నో పాఠాలు చెప్తుంది. సో సో ప్రభుపాదుల వారు చెప్తారు, ఈ దేహమే ఇంత అందంగా ఉంటే ఈ దేహాన్ని తయారు చేసిన వ్యక్తి ఎంత అందంగా ఉంటాడు.
సో అందుకోసం మనం భౌతిక జగతంలో ఏవైతే అందాలు ఉన్నాయో వీటికి ఆకర్షితులు అవ్వచ్చు, కానీ దీన్ని తయారు చేసిన అతనికి ఇంకా ఎక్కువ ఆకర్షితులు అవ్వాలి. అండ్ ఇవన్నీ తాత్కాలికం. ఈ ఆకర్షితమంతా, అందుకోసమే దీన్ని మాయా అంటారు. ఎందుకంటే అవి తాత్కాలికం, అవి ఎల్లప్పుడూ ఉండవు. ఓకే, ఏ వ్యక్తి కూడా దాన్ని ఓకే ఆ అందాన్ని పట్టుకొని ఉండలేరు. అందాన్నే కాదు, ఐశ్వర్యాన్ని, బలాన్ని, శక్తిని, అలానే ఫేమ్ని, కీర్తిని, కీర్తి ప్రఖ్యాతి, వీటిని అన్నిటిని పట్టుకొని ఉండలేము. ఓకే, అన్ని భగవంతుడు ఇచ్చినవే, కొద్ది కాలానికి ఉంటాయి, మళ్ళీ వెళ్ళిపోతాయి. ఎంత పెద్ద మినిస్టర్ అయినా కానీ, ఎంత గొప్ప పనులు చేసినా కానీ ఒకానొక సమయంలో ఆయన అన్ని వదులుకోవాలి. ఆయన వదులుకోకుండా కానీ వేరే వాళ్ళు వదిలిస్తారు ఆయన్ని. సో అందుకోసము ఈ మోహంలో ఉండొద్దని భగవంతుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు మనకి. ఈ మోహం నుండి బయటకు రా. ఈ మోహంలో ఉంటే ఆ మోహం బట్టి, ఆ భావాన్ని బట్టి, ఓకే ఎలాంటి వాసనలు ఉన్నాయో అలాంటి వాసనలు బట్టి మనకి మళ్ళీ ఒక శరీరం దొరుకుతుంది. మళ్ళీ ఆ శరీరంలో మళ్ళీ శాసించాలనుకుంటాము, భోగించాలనుకుంటాము. అందుకోసమే అలాంటి ఎలాంటి భావం ఉందో అలాంటి భావం బట్టి ఆ శాసనం చేయడానికి, భోగించడానికి అలాంటి ఇంద్రియాలు మనకు వస్తున్నాయని భగవంతుడు చెప్తున్నాడు. ఓకే, ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానాం వా గుణాన్వితం విమూఢనాను పశ్యంతి పశ్యంతి జ్ఞాన చక్షుష. కానీ ఇది ఆ ఓకే, ఇది మూర్ఖులు ఇది చూడలేరు అనమాట, ఈ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, ఏమంటున్నారు? ఉత్క్రామంతం అంటే విడిచిపెట్టడం. జీవుడు తన దేహంలో ఏ విధంగా విడిచిపెడతాడో, ప్రకృతి గుణ ప్రభావంలో ఏ రకమైన దేహంలో అతను అనుభవిస్తాడో మూర్ఖులు తెలుసుకోలేరు. విమూఢ నాను పశ్యంతి, కానీ పశ్యంతి జ్ఞానచక్షుష, జ్ఞానచక్షుష పొందిన నేత్రాలు కలిగిన వాడు ఇదంతా చూడగలుగుతాడు. మనం 14వ అధ్యాయంలోనే లాస్ట్కి జ్ఞానచక్షుష, ఈ జ్ఞానాన్ని ఎప్పుడైతే పొందుతామో, ఈ భగవద్గీత జ్ఞానాన్ని మంచిగా ఆచార్యులతో మనం ఎప్పుడైతే శ్రీల ప్రభుపాద వారు ఇలా ఆచార్యులతో, ఓకే ఈ ప్రామాణిక ఆచార్యులు, శ్రీ సంప్రదాయం కానీ, మధ్వ సంప్రదాయము, శ్రీ సంప్రదాయం అంటే లక్ష్మీ సంప్రదాయం, రామానుజ సంప్రదాయం, అలానే మధ్వ సంప్రదాయం, బ్రహ్మ సంప్రదాయము, కుమార సంప్రదాయము, ఓకే మరి రుద్ర సంప్రదాయం, ఈ సంప్రదాయాల నుండి వచ్చిన జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే తీసుకుంటామో ఆ జ్ఞాన చక్షులు వస్తాయి. ఆ జ్ఞాన చక్షులతో మనము వస్తువులని యథార్థంగా చూస్తాం, అన్ని విషయాలని అన్నిటినీ యథార్థంగా చూస్తాం. ఈ దేహం మనం కాదు, మనము ఆత్మ అని తెలుసుకుంటాము. ఈ దేహాన్ని మనం ఉపయోగించి మనము భగవంతుడి యొక్క అంశము, ఆ భగవంతుడి అంశము కాబట్టి భగవంతుడికి సేవ చేసి భగవద్ధామంకు వెళ్ళాలనేది మనకి సులువుగా అర్థమవుతుంది. అని దానికి తీసుకోవాలంటే ప్రామాణిక ఆచార్యులు, ప్రామాణిక సంప్రదాయం నుండి తీసుకోవాలి. యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మ అన్య అవస్థితం యతంతో అప్యకృతాత్మానో నైనం పశ్యంత చేతస. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నారంటే ఆత్మానుభూతిలో, ఓకే పశ్యంతి ఆత్మాన్యవస్థితం, ఓకే నెలకొన్నట్టి, ఆత్మ అనుభూతిలో నెలకొన్నట్టి అంటే సెల్ఫ్ రియలైజ్, ఆత్మ సాక్షాత్కారంలో, ఆత్మని తెలుసుకోవడంలో దాంట్లో ఉన్న వారిని యత్నశీలురైన యోగులు, ఓకే అంటే యత్నశీలు అంటే దాన్ని ప్రయత్నించేవారు, ఈ ఆత్మ సాక్షాత్కారానికి ప్రయత్నించే యోగులు దీనిని అంతా స్పష్టంగా చూడగలుగుతారు. కానీ యతంతో అప్యకృతాత్మనో, కానీ మనస్సు ఎదగని వారు, ఓకే చేతస అనంది కదా, నైనం పశ్యంత అచేతస, అచేతస అంటే మనస్సు ఎదగని వారు, ఆత్మానుభూతిలో నెలకొనని వారు, ఓకే అప్రకృతాత్మనో ప్రయత్నించినప్పటికీ ఏమి జరుగుతున్నదో చూడలేరు. సో అందుకోసము మనము ఓకే ఎప్పుడైతే ఈ ఆత్మ సాక్షాత్కారంలో నెలకొని ఉంటామో
మళ్ళీ ఆచార్యులు చెప్పిన పద్ధతిని మనం స్వీకరించి పాటిస్తామో అప్పుడు ఇవన్నీ యథార్థంగా అర్థం చేసుకుంటాం. లేకపోతే ఏమవుతుందంటే భగవద్గీత అని ఓకే దాని యొక్క లక్ష్యం నుండి దానికి ఎందుకు దేనికి ఉపయోగించాలి ఓకే అది మనం మర్చిపోతాం అన్నమాట. అది సరైనలాగా యూజ్ చేయాలి. అందుకోసమే ప్రభుపాదుల వారు 70 సంవత్సరాల్లో అమెరికాకి వెళ్ళారు. ఈ పట్టం ఏదైతే ఉందో ఇది న్యూయార్క్లో అనమాట. సో అక్కడ వెళ్ళినప్పుడు ఆ, బహుశా ఇది శాన్ ఫ్రాన్సిస్కో. సో అక్కడ వెళ్ళిపోయి అక్కడ ఇది ఎలా అంటే ఒక గార్డెన్ లో కూర్చొని అలా కీర్తనాలు చేసేవారు. హరే కృష్ణ మహామంత్రం జపం చేసేవారు, కీర్తన్స్ చేసేవారు, సంకీర్తనలు చేస్తే వాళ్ళందరూ అప్పుడు హిప్పీలు అంటే తల్లిదండ్రులను వదిలిపెట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బతకాలని అనుకున్నవారు, డ్రగ్స్ తీసుకునేవారు. అలాంటి వాళ్ళు ఆయన కీర్తనకి ఆకర్షితులై ఆయన చెప్పిన మాటలు వినేసి భగవద్గీతాన్ని పాటించి సనాతన ధర్మాన్ని, వాళ్ళు వేరే మతస్థులు, కృష్ణుడు అంటే ఎప్పుడు వినని వాళ్ళు, అలాంటి వాళ్ళు అలాంటి ఓకే ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి ఆచార్యుల సాంగత్యంలోకి వచ్చి గొప్ప భక్తులయ్యారు. సో అందుకోసము మనం ఎప్పుడైతే ఆత్మ సాక్షాత్కారం కోసము ఈ భగవద్గీతని చదువుతామో ఆచార్య నుండి, అప్పుడు మనకి అన్ని స్పష్టంగా చూడగలుగుతాం. కానీ వేరే రకంగా ఏదో వేరే లక్ష్యం పెట్టుకొని చదివితే మనకి అది పొందలేము. సో 7లో మనం కోల్పోయిన సంబంధము. సో భగవంతుడి యొక్క మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనం, మనం భగవంతుడి యొక్క అంశము, ఆ సంబంధాన్ని కోల్పోయాము. ఏమంటున్నారు 8లో ఒక దేహం నుండి వేరొక దేహంకు ఎలా వెళ్తాం. సో ఉపమానంతో మనకి భగవంతుడు చెప్పాడు. ఎలా అయితే గంధము ఓకే ఎలాగైతే గాలి గంధాన్ని క్యారీ చేస్తుందో అలా మనస్సు ఈ స్థూల సూక్ష్మ శరీరము మన యొక్క వాసనలు క్యారీ చేస్తుంది. పునర్జన్మ ప్రత్యేక రకమగు ఇంద్రియార్థములు అనుభవించును. సో ఆ వాసనల ద్వారా మనకి వేరే ఒక దేహం వస్తుంది. ఇది మూర్ఖులు తెలుసుకోలేరు, కానీ యోగులు స్పష్టముగా గ్రహిస్తారు. సో 12 నుండి 15 ఎలా కృష్ణుడు మన రక్షకుడు, అందరినీ పోషిస్తాడు, వేదాలు తెలిసిన వారు, వేదాంతం యొక్క రచయిత. యదాది యదాదిత్య గతం తేజో జగత్ భాసయతే యచ్చాంద్రమసి యచ్చాగ్నో తత్తేజో విధిమామకాం. సో ఏమంటున్నారంటే ఇక్కడ ఈ సమస్త జగత్తులో జగత్ భాసయతే అఖిలం అంటే సమస్త జగత్. సో సమస్త జగత్తులో చీకటిని నశింపజేసే సూర్యుని కాంతి అలా నా నుండి వస్తున్నది. అలానే చంద్రుడి కాంతి, అలానే అగ్ని నుండి వచ్చే కాంతి అంతా నా నుండే వస్తున్నది. ఓకే అని ఇది తెలుసుకో. సో భగవంతుడు ముందు కూడా ఈ విషయాలు చెప్పారు. 7వ అధ్యాయంలో, 9వ అధ్యాయంలో, 10వ అధ్యాయంలో ఒక విస్తారంగా చెప్పారు. సో మళ్ళీ చెప్తున్నారు అన్నమాట. సో ఎక్కడైతే మనకి ఈ లైట్ లేనిది ఓకే సూర్యకాంతి, చంద్రుడి కాంతి ఇవన్నీ లేనిది ఓకే జీవితము ఏ ప్రాణి కూడా జీవించలేదు. సో వీటి వల్లనే అంత వస్తుంది అనమాట. ముందు ఇంకా చెప్తున్నారు. గామావిశ్యచ భూతాని ధారయామ్యహం ఓజస ఉష్ణామి చౌషధి సర్వ సోమో భూత్వ రసాత్మక. ఓకే గామావిశ్యచ భూతాని, నేను ప్రతి గ్రహం నందును ప్రవేశించును. సో ప్రతి గ్రహంలో ప్రతి ప్లానెట్లో భగవంతుడు ఉన్నాడు. నా శక్తి చేతనే అవి తమ కక్షయందు నిలిచి ఉన్నవి. ధారయామ్యహం ఓజస. సో అవన్నీ భగవంతుడు ఆ యొక్క కక్షలో, ఆ ఆర్బిట్ అంటారు. ఓకే అది ఆ కక్షలో ఎలా నడుస్తున్నాయి, భగవంతుడు నిలిపాడు వాటిని. సో బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు కూడా అండాంతరస్థ పరమాణు చయాంతరస్థం. భగవంతుడా, గోవిందా, నువ్వు అండంలో ఉన్నావు, పరమాణులో ఉన్నావు.
సో ఆయన ఉండడం వల్లనే సమస్తము పనిచేస్తుంది. అవి వాటి కక్షలో ఎల్లప్పుడూ తిరుగుతూ ఉన్నాయి. ఓకే. నేనే చంద్రుడనై సర్వ ఔషధులకు జీవన రసమును సమకూరుస్తున్నాను. సో చంద్రుడు అన్ని కూరగాయలలో ఆ రసం ఏదైతే ఉన్నారో చంద్రుడు ఇస్తాడు. సో చంద్రుడు సోమదేవుడు. కానీ ఆ సోమదేవుడికి ఇచ్చింది శక్తి ఎవరు? భగవంతుడు. అందుకోసం 11వ అధ్యాయంలో భగవంతుడు భగవత్ విభూతి 10వ అధ్యాయంలో చెప్తున్నాను, నేనే చంద్రుడిని, నేనే సూర్యుడిని అనేసి. సో ఆయన చంద్రుడిలాగా సూర్యుడిలాగా అన్ని పోషక తత్వాలన్నీ ఆయన మనకిస్తాడు. ఆయన ఇవ్వకపోతే ఎవ్వరు. అందుకోసమే ఆయన మన సంరక్షకుడు, ఆయన్నే మన పోషకుడు. సో ఇంకేమన్నారు? ఆ, ముందు చెప్తున్నారు ఇంకా, అహం వైశ్వనారో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన రస రస ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. ఓకే. అహం అంటే నేను, వైశ్వనరో భూత్వా ప్రాణుల దేహములందలి, ప్రాణినాం అంటే ప్రాణుల దేహములందలి జఠరాగ్ని నేను. సో మనకి అరిగించే అగ్ని కావాలి. ఆ జఠరాగ్ని భగవంతుడు. మనం తింటున్నాము, మన ఆత్మ ఇక్కడ హృదయంలో ఉంది, కానీ ఎలా అరుగుతుందన్నది మనకు ఆ విషయం తెలియదు. అరిగించేది ఎవరు? మనం తిన్నది భగవంతుడు. భగవంతుడు చెప్తాను, నేనే అరిగిస్తున్నాను. ఏ అగ్నితో? జఠరాగ్నితో. వైశ్వనర అగ్ని అంటారనమాట. సో ఆ అగ్ని ద్వారా భగవంతుడు అరిగిస్తున్నాడు. ఇంకా ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. ప్రాణాపాన వాయువులతో కూడి నేను 4 విధములైన ఆహారములను పచనం చేయుచున్నాను. సో 4 విధమైన ఆహారాలు ఏంటి? ఆ కింద పటాలు చూపించాను. కొన్ని తినేటివి, కొన్ని రసాలు చికేటివి, కొన్ని త్రాగేటివి, కొన్ని జస్ట్ టేస్ట్ చేసేటివి. ఇలా 4 విధాల రకాల ఆహారాలు మనం తినొచ్చు. అంటే కొంతమందికి ఇలా ఏదన్నా మనం అనుకోవచ్చు, జస్ట్ తాగేటివి రసంలాగా ఉంటే అన్నీ అరిగిపోతాయని. కొంతమందికి ఏంది, నెయ్యి అలాంటిది అరగదు. అదే. సో ఓన్లీ తినేటివే కాదు, తాగేటివి కూడా అరగాలి, పచన శక్తి ఉండాలి. అవన్నీ భగవంతుడు అంటున్నారు, నేను అరిగిస్తున్నాను. సో ఈ రకంగా మనల్ని ఆయన పోషిస్తున్నాడు. సో అలానే ఇది భగవద్గీతలో చెప్పలేరు, జస్ట్ ఒక పటం లాగా. ఓకే. ఈ నీళ్ళని పైకి తీసుకెళ్లడము, ఈ వాటర్ సైకిల్, కార్బన్ సైకిల్ అంటారు. ఓకే. నీటిని ఆవిరిలాగా చేసి మళ్ళీ మేఘాలలాగా తయారు చేసి మళ్ళీ వర్షంలాగా కురిపించడం. ఓకే. అలానే ఈ ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ వెళ్తుందో అది చెట్లు తీసుకొని మనకి గాలిని ఇవ్వడము. ఇదంతా భగవంతుడు చేస్తున్నాడు. మనం ఎవ్వరము మనం కష్టపడ్డా కానీ చేయలేము. మనం ఏదో ఒక మాత్ర, ఓకే, ఇవాళ రేపు ఏదో తయారు చేస్తే ఫార్మసీ కంపెనీలో దానికి ఎంతో రేటు ఉంటుంది. అదే దేవుడిచ్చినవి వాటికి వేల కట్టుతామా? ఓకే. సో దేవుడిచ్చినవి మనం ఏమీ ఆయనకి రిటర్న్ ఇవ్వట్లేదు. సో ఆయన ఇంకేమంటున్నారు 15వ శ్లోకాలు, సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తా స్మృతి జ్ఞానం అపోహనం చ వేదేశ్చ సర్వైర్ అహమేవ వేద్యో వేదాంతకృద్ వేద విదేవ చాహం. సర్వస్య చాహం హృది సన్నివిష్టో, నేను అందరి హృదయాలలో నేను ఉన్నాను. సన్నివిష్టో, ప్రతి జీవి హృదయంలో భగవంతుడు ఉన్నాడు. మత్తా స్మృతి జ్ఞానం అపోహనం చ, నా నుండి స్మృతి అంటే జ్ఞాపకము, జ్ఞానము, అపోహనం అంటే మర్చిపోవడం. కొన్నిసార్లు కొన్ని మర్చిపోవాలి. అంటే మనకు పంటి నొప్పి ఉందనుకో, అది ఎప్పుడు గుర్తొస్తుంది అనుకో ఆ నొప్పి, అదే మనం చంపేస్తుంది. సో మర్చిపోవడం కూడా పెద్ద ఆయన్నే ఇస్తాడు. వేదేశ్చ సర్వే, అన్ని వేదాల నుండి, అహమేవ వేద్యో, అన్ని వేదాల నుండి ఆయన్నే తెలుసుకోవాలి. సో చాలా మంది మనము వేదాలు చదివేసి భగవంతుడు ఎవరో తెలియదు. భగవంతుడు కృష్ణుడు ఏం చెప్తున్నా, అన్ని వేదాల నుండి తెలుసుకోదగిన విషయము నేనే, వేదాంత కృత్. ఓకే. ఆ వేదాలు రాసింది ఎవరు? వేదాలు రాసింది కూడా నేనే.
ఆయన కృష్ణ ద్వైపాయన వ్యాస అవతారం లాగా వచ్చేసి వేదాలన్నీ రచించారు. వేద విదేహ చాహం. ఓకే. సో ఈ వేద ఇంకేమంటున్నారు, నేను వేదాలను ఎరిగిన వాడిని నేను ఒక్కడిని. ఆ వేదాలని పూర్తిగా తెలిసిన వాడు భగవంతుడు ఒక్కరే. ఓకే. మనకి ఎంత సామర్థ్యం ఉందో అంతే మనకు తెలుసు. అందుకోసం నేను ఎన్నోసార్లు చెప్తాను, ఆచార్యులు ఎన్నోసార్లు చెప్తారు. ఏమంటారు, ఎవరన్నా అనుకో నాకు మొత్తం పూర్తిగా ఈ శ్లోక వచ్చు అనేసి, ఆచార్యులు అంటారు వాళ్ళు మూర్ఖులు. మనం ఎప్పుడు చెప్పలేము నాకు ఈ శ్లోక మొత్తం వచ్చు అనేసి. ఇది భగవంతుడిది ఏదైనా కానీ అనంతము. ఆయన ప్రతి పదము అనంతము. సో అది మనం ఎప్పుడు చెప్పలేము ఈ శ్లోక నాకు మొత్తం వచ్చు, నాకు అర్థం అయిపోయింది అనేసి. మనకి ఎంత మన శక్తి ఉందో, భగవంతుడు ఎంత మనకి ఆయన కరుణ ఇస్తాడో, ఆయన కృప ఇస్తాడో, కృపా కటాక్షాలు ఉంటాయో అంతే మనకు తెలుస్తుంది. ఇంకా సో 12 నుండి 14లో చెప్తున్నారు ఎలా జీవుడు ఈ భౌతిక ఆనందాన్ని శ్రీకృష్ణుడే అందిస్తున్నాడు. అలానే భౌతిక ప్రపంచం నుండి స్వేచ్ఛను కోరుకునే వారికి శ్రీకృష్ణుడు మాత్రమే విముక్తిని ప్రదానం చేస్తాడు 15లో. సో ప్రదానం ఎలా చేస్తాడో ఆయన్నే మనకి శాస్త్రాల ద్వారా మనం ఎలా విముక్తిని పొందాలో మనకు తెలియజేస్తున్నాడు. ప్రతి చాప్టర్లో అంటున్నాడు, అయ్యా నువ్వు నా వాడివి, నా దగ్గరికి రా, నా ఇంటికి రా, పద మన ఇంటికి అని మళ్ళీ మళ్ళీ మనకు చెప్తున్నాడు. ఓకే. వివిధ ప్రకాలుగా వివిధ విధాలుగా మనకు చెప్తూ ఉన్నాడు. 16 నుండి 20 శ్లోకాలు వేదాంత సూత్రం యొక్క సారాంశం. సో జీవుడు 2 ప్రకారాలు, వీటి గురించి చెప్తున్నారు. ద్వామివౌ పురుషల్లోకే అక్షర ఏవచ క్షర సర్వాణి భూతాని కుటస్థోక్షర అక్షర ఉచ్యతే. క్షరులు అంటే ఎవరైతే పతనం చెందుతారో, ఓకే, ఫాల్ డౌన్ ఉంటారు. అక్షరులు ఎవరైతే పతనం చెందని అనే 2 తరగతులు జీవులు ఉన్నారు. ద్వా అంటే 2, ఇమౌ పురుషలోకే ఈ లోకంలో 2 తరగతుల జీవులు ఉన్నారు. భౌతిక జగత్తులో ప్రతి జీవుడు క్షరుడు కాగా ఆధ్యాత్మిక జగత్తులో ప్రతి జీవుడు అక్షరునిగా పిలువబడతాడు. క్షర సర్వాణి భూతాని కుటస్థో అక్షర ఉచ్యతే. అంటే సో ఆధ్యాత్మిక జీవితంలో ఎవరు పతనం చెందరు, అక్కడ వెళ్ళిన వారు మళ్ళీ తిరిగి రారు అని ముందు కూడా చెప్పారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళు మనం పతనం ఎలా చెందుతున్నాము, ఈ 84 లక్షల జీవరాశులలో మనిషి జీవితం అందరికన్నా ఉత్తమమైంది. ఇది సద్వినియోగం చేయకపోతే మళ్ళీ కిందికి వస్తూ ఉంటాం. అలా ఈ చక్రంలో తిరుగుతూ ఉన్నాం అనమాట. అలా పతనం చెందుతూ ఉన్నాం, కింద జీవులలోకి వెళ్ళిపోయి అలా పతనం, చెట్లు, ఓకే, లేకపోతే కీటకాలు, ఇలా అయ్యి మృగాలు, అలా అయ్యి మనం పుడుతూ ఉన్నాం మళ్ళీ మళ్ళీ వేరే వేరే దేహాలు తీసుకొని మన కోరికలను నెరవేర్చుకోవడానికి దేహాలు తీసుకొని అలా పతనం చెందుతున్నాం. కానీ ఆధ్యాత్మిక జీవితానికి వెళ్తే ఎవరు వాళ్ళ క్షరం కాదు, వాళ్ళు అక్కడ అక్షరులు. సో ఇక్కడ పతనం చెందేవారు క్షరులు. సో వీళ్ళు స్వతంత్రంగా భోగించాలనే కోరిక, ఎన్నటికీ భౌతిక ప్రపంచంలోనే ఉండాలనే కోరిక ఉంటుంది. అందుకోసమే ఇక్కడ ఉండిపోతారు. అక్షరులు పతనం చెందని వారు ఎల్లప్పుడూ కృష్ణునితో ఉండాలనే కోరిక, ఎన్నడూ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని విడిచిపెట్టరు. ఓకే. మళ్ళీ ఆయన గురించి ఇప్పుడు చెప్తున్నారు. ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేత్యు ఉదాహరత యోలోకత్రయమావిశ్య బిభర్దవ్యయ ఈశ్వర. యోలోకత్రయమావిశ్య. సో ఈ లోకంలో ఈ ఇరువురు కాక, అంటే ఈ ఇద్దరు కాక, ఓకే, 3 లోకాలలో ముల్లోకములందును ప్రవేశించి వాటిని పోషించు సాక్షాత్తు అవ్యయ ప్రభువును. ఓకే. బిభర్త అంటే పోషించువాడు. ఓకే. అందరినీ భరిస్తున్నాడు, అందరినీ పోషిస్తున్నాడు. ఓకే. అందుకోసం భర్త అంటారు కదా, భర్త అంటే భరించువాడు. ఓకే. బిభర్త అవ్యయ, ఆయనకి అవ్యయ అంటే శాశ్వతం, శాశ్వత ఈశ్వరుడు ప్రభువు నేను అని చెప్తున్నాడు. ఓకే. సో అతను అవ్యయ ప్రభు, పరమాత్ముడగు ఉత్తమ పురుషుడు కలడు. సో ముందుగా ఉత్తమ
త్వన్య పరమాత్మేత్యు ఉదాహరిత. త్వన్య అంటే వీళ్ళు కాకుండా, వీళ్ళిద్దరు కాకుండా నేను అన్యము. ఈయన క్షర కాదు, అక్షర కాదు. క్షర అక్షరకి అన్యుడు, ఉత్తముడు, పరమాత్ముడు. సో నేనే అని భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఓకే. సో ఇప్పుడు మనము 14వ అధ్యాయంలో కూడా చెప్పారు. సో ఇక్కడ ఏమంటున్నారు, ఆ కృష్ణుడు, కృష్ణ భగవానుడు నేనే పరమాత్మ అన్నాడు. 14వ అధ్యాయంలో నేనే ఈ యొక్క బ్రహ్మజ్యోతి ఏదైతే ఉందో అది నా నుండే వచ్చింది. ఆయన యొక్క తేజస్సు, ఆయన యొక్క కాంతి, ఆ బ్రహ్మజ్యోతి, బ్రహ్మన్. ఓకే. ఇంకా ఏమంటారు, యస్మాత్ అక్షరం అతీతోహం అక్షరాదపి చోత్తమ అతోస్మి లోక వేదేచ ప్రదిత పురుషోత్తమ. ఈ అక్షర పురుషులకు అతీతుడను. అతీతోహం, అహం అంటే నేను, ఈ అక్షర పురుషులకు అతీతుడును. ఓకే. ఉత్తమోత్తముడను అగుటచే. ఓకే. చోత్తమ అక్షరాదపి చోత్తమ, నేను జగమునందును అంటే అతోస్మి లోకే, ఈ జగత్తులో, మరియు వేదేచ వేదములలో పురుషోత్తమునిగా. ఓకే. ప్రసిద్ధి నొందితిని. ప్రదిత అంటే ప్రసిద్ధి నొందినాడు. సో వేదాలలో, ఈ లోకములో ఆయన ఉత్తమ పురుషుడు, ఓకే, అతీతుడు అని తెలుపబడింది. సో ఇది తెలుసుకున్న భక్తులు ఏం చేస్తారు, ఇక్కడ చెప్తున్నారు. యోమామేవ అసమ్మూఢో జానాతి పురుషోత్తమం సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. ఓ భారత, సంశయరహితముగా నన్ను పురుషోత్తముడని తెలియగలిగిన వాడే సర్వము నెరిగినవాడు. ఓకే. సో సమ్మూఢో అంటే ఎవరైతే ఏమి సంశయాలు, ఏమి డౌట్స్ లేవు. ఓకే. జానాతి అంటే ఎవరైతే భగవంతుణ్ణి తెలుసుకున్నవారు. ఏమని తెలుసుకోవాలి, పురుషోత్తముడు అని తెలుసుకున్నవారు. సర్వము తెలిసినవారు. సర్వవిద్, విద్ అన్నప్పుడు తెలిసినవారు, అన్ని తెలిసినవారు. వాళ్ళు ఏం చేస్తారు, భజతి మాం సర్వభావేన అంటే సంపూర్ణముగా భగవంతుడి సేవలో నిమగ్నులవుతారు. సో అందుకోసం భగవంతుని ఎప్పుడైతే మనం పూర్తిగా సంపూర్ణంగా తెలుసుకుంటామో అప్పుడు ఆయన పురుషోత్తముడు, ఆయన నుండే సమస్తం వస్తుందన్నప్పుడు ఆయనకి మనకి సేవ చేస్తాం. సో ప్రతి ఒక్కరూ ఒక గొప్ప వ్యక్తితో సంబంధం పెట్టుకోవాలనుకుంటారు. సంబంధం పెట్టుకోవాలంటే ఎలా పెట్టుకోవచ్చు, ఆయనకి ఎప్పుడైతే సేవ చేస్తారు. సో ఇదే భగవంతుడు చెప్తున్నారు. ఆయన్నే అందరికన్నా గొప్ప వ్యక్తులు. అందరు గొప్ప వ్యక్తులు, మనం చూసే గొప్ప వ్యక్తులు ఆయన నుండే వచ్చారు. అన్ని గొప్ప గుణాలన్నీ ఆయన నుండే వచ్చాయి. కానీ ఆయన నుండి ఎవరికైతే వచ్చినాయో ఈ భౌతిక జగతంలో ఆ అందరు వ్యక్తులు, అన్ని పొజిషన్స్ అవి క్షర, వాటికి పతనము, వాటికి అంతం ఉంది. కానీ ఆయనకి ఈ అక్షరాకి ఆయన అతీతుడు, ఉత్తముడు అనే చెప్తున్నారు అనమాట. ఇంకా ఇది గుహ్యతమం శాస్త్రం ఇదం ఉక్తం మయానగా ఏతద్ బుద్ధ్యా బుద్ధిమాన్ స్యాత్ కృతశ్చ భారత. ఓకే. అనగా ఇక్కడ మయా అనగా అంటే ఓ పాపరహితుడా. సో మళ్ళీ చెప్తాడనమాట భగవంతుడు. అంటే నువ్వు క్షరుడివి కాదు, పతనం చెందుడి కాదు. పతనం ఎవరు చెందుతారో, ఎవరైతే పాపాత్ములు పతనం అవుతుంది. సో అందుకోసం ఇక్కడ మయా అనగా ఓ పాపరహితుడా, ఇది గుహ్యతమం శాస్త్రం ఇదం ఉక్తం. వేద శాస్త్రాలలో, ఓకే, శాస్త్రం అంటే ఈ వేద శాస్త్రాల్లో ఈ అత్యంత రహస్యమైన భాగమును ఇప్పుడు నాచే నీకు చెప్పబడింది. ఓకే. ఉక్తం అంటే చెప్పబడింది. ఏతద్ బుద్ధ్యా బుద్ధిమాన్ స్యాత్, దీనిని అవగాహన చేసుకున్నవారు ఎవడైనా బుద్ధిమంతుడు అవుతాడు. సో ఎవరైతే తెలుసుకుంటారో ఈ జ్ఞానాన్ని, అతను బుద్ధిమంతుడు అవుతాడు. కృతశ్చ భారత,
ఆయన వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ పూర్ణత్వము చెందుతాయి. సో సఫలమవుతాయి వాళ్ళు చేసే ప్రయత్నం. సో ఏం ప్రయత్నాలు చేస్తారు? ఇదంతా తెలుసుకున్నవారు ఓకే భగవత్ లోకానికి ఎలా వెళ్ళాలో ఆ ప్రయత్నాలన్నీ లక్ష్యం అది. ఓకే బాహిర్గతంగా ఏదో కనిపించవచ్చు అది ఓకే భక్తుడు బయట అంటే అభక్తుడికి బాహిర్గతంగా తేడాలు ఏం కనిపించవు. అభక్తులు తింటారు, భక్తులు తింటారు. ఓకే వాళ్ళు పడుకుంటారు, వీళ్ళు పడుకుంటారు. వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు, వీళ్ళు డబ్బులు సంపాదిస్తారు. కానీ భక్తుడి భావన వేరుంటుంది, ఆ భక్తుడి భావన వేరుంటుంది. ఓకే సో బహిర్గతంగా సమానంగానే కనిపించవచ్చు, కానీ అంతర్గతంగా భక్తుడికి ఆ భగవంతుణ్ణి ప్రీతి కోసం ఆయన్ని ప్రసన్నం చేయాలని, ఆయన్ని సంతోష పెట్టాలని ఆయనకు సేవలు చేస్తూ ఉంటారు. ఆయన్ని ఎప్పుడు తలుచుకుంటూ ఉంటారు. భగవంతుడు అదే చెప్పారు ఓకే 8వ అధ్యాయంలో ఆ, తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యచ. ప్రతి సమయమున ఓకే ఆ, నన్ను తలుస్తూ నీ యుద్ధము చెయ్యి. అంటే మనకి యుద్ధం ఏంటి? మన విద్యుక్త కర్మలు, మన ధర్మాలు మనము ఓకే చేస్తూ ఉండాలి. హరే కృష్ణ. సో ఇది సో మొదట ఈ భౌతిక జగతము ఎలా పోల్చడం జరిగింది. సో కోరిక వల్ల ఇది మూలము ఆధ్యాత్మిక జగతం నుండి. సో వేళ్ళు పైకున్నాయి, కొమ్మలు కిందికున్నాయి. ఓకే ఆకులు వేదాలు, చిగుళ్ళు ఇంద్రియ విషయాలు, దాని గురించి చెప్పారు. ఈ అసంగం అనే శస్త్రంతో దాన్ని కట్ చేయమని చెప్పారు. ఇంకా ఏమి గుణాలు ఉండొద్దు, ఏమి గుణాలు ఉండాలి, ఏమి ఉండొద్దు అన్నది చెప్పారు 5వ శ్లోకాలో. 6 నుండి 11లో ఎలా ఈ శరీరం ఒక శరీరం ఈ మనము ఒక దేహం నుండి ఇంకో దేహానికి ఎలా వెళ్తామన్నది ఉదాహరణతో ఉపమానంతో అని భగవంతుడు డీటెయిల్గా చెప్పారు. 12-15లో భగవంతుడు ఎలా అందరి పోషకుడు అనే విషయం చెప్పారు. ఆయన్నే ప్రతి ఒక్కరికి జ్ఞానము, స్మృతి, అపోహనము ఇవి ఇస్తున్నారని చెప్పారు. ఆయన్నే వేదాల యొక్క రచయిత, వేదాలు తెలిసినవాడు ఆయన్నే. ఓకే అన్నిటి వేదాల నుండి తెలుసుకోదగిన విషయం కూడా ఆయన్నే అని చెప్పారు. 16 నుండి 20లో ఈ క్షర అక్షరాల గురించి అంటే వేదాల యొక్క సారము యొక్క జ్ఞానాన్ని ఇచ్చారు. ఓకే సో జీవులు 2 టైపు, క్షరులు అక్షరులు. అండ్ భగవంతుడు వీళ్ళకి క్షర అక్షరులకి అతీతుడు, ఉత్తముడు అని చెప్పారు. అన్ని శాస్త్రాల నుండి ఈయననే తెలుసుకోవాలి మనం. ఓకే సో సో ఎప్పుడైతే ఆయన తెలుసుకుంటామో మన అన్ని ప్రయత్నాలు పూర్ణత్వం సక్సెస్ఫుల్ అవుతాయి అని చెప్పారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదకి జయ. హరే కృష్ణ. ధన్యవాదాలు. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ. ఓకే అన్మ్యూట్ చేయాలి. ఇప్పుడు చేయొచ్చు, అన్మ్యూట్ చేయొచ్చు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. ఆ, మామూలుగా మనం బయట ప్రపంచంలో చూసినట్లయితే అందరూ వేరే వేరే పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఇంత స్పష్టంగా భక్తి చేయాలి, కృష్ణుని పూజించాలి అని చెప్తున్నారు. సో ఆ, మరి వాళ్ళకి ఎలా ఇది అర్థమయ్యేటట్టు చెప్పడం? ఓకే మెయిన్ భగవంతుడే. అందుకోసము గుణాలలో ఉన్నవారు దేవి దేవతల్ని పూజిస్తారు అని చెప్తారు, కోరికలు ఎక్కువగా ఉన్నవారు.
కానీ ఎప్పుడైతే భక్తుల సాంగత్యంలో వస్తారో, ఈ హరినామం వింటారో, ప్రసాదాలు తీసుకుంటారో, అంటే భక్తుల సాంగత్యం తీసుకుంటూ ఉంటే మెల్లిమెల్లిగా గుణాలు, ఎప్పుడైతే హరినామము నామ జపం చేస్తామో మన గుణాలు, మనము త్రిగుణాలను అధిగమించి సత్వగుణంలోకి వస్తుంటాం. ఎప్పుడైతే సత్వగుణంలోకి వస్తామో ఈ భౌతిక కోరికలు తగ్గుతాయి. సో ఈ శాస్త్రాలు ఏం చెప్తున్నారు, ఆచార్యులు ఏం చెప్తున్నారు అనే విషయాలు ఓకే మంచిగా అర్థమవుతాయి. సో లేనంతసేపు, అందుకోసమే ఒక ఆచార్య చెప్తారు, ఏమంటారంటే, నేను ఈ ప్రవచనం ఇస్తున్నాను, ఎంతో వందలాది మంది వింటున్నారు ఈ ప్రవచనాన్ని, కానీ అందరూ ఒకే రకంగా వినట్లేదు. అంటే అందరినీ పోయి అడిగారనుకోండి, చెప్పండి అయ్యా మీరు ఏం విన్నారు, ఏం అర్థమైంది అంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క కథ చెప్తారు మళ్ళీ. ఓకే, యథాతథం అంటే యాజ్ ఇట్ ఈస్గా విన్న వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఎవరైతే ఆ భక్తి చేస్తారో, నామజపం చేస్తారో వాళ్ళు యథార్థంగా తీసుకోగలుగుతారు. ప్రతి ఒక్కరు ఏ గుణంలో ఉంటే ఆ గుణాన్ని, ఆ స్క్రీన్ని, ఆ ఫిల్టర్ని పెట్టి తీసుకుంటారు. సో అందుకోసము కొంతమంది భగవద్గీత ఇప్పుడు కొన్ని కాలేజెస్లో కూడా చెప్తారు, కానీ ఎందుకు చెప్తారో మీకు తెలిసిందే. ఓకే, ఈ భగవద్గీత చదివితే ఇది పొందవచ్చు, భగవద్గీత చదివితే ఓకే మీరు గ్రేట్ పొలిటీషియన్ కావచ్చు, అది కావచ్చు, ఇది కావచ్చు. కానీ భగవద్గీత ప్రతి అధ్యాయంలో భగవంతుడు అదే చెప్తున్నాడు, నా శరణం తీసుకొని నా దగ్గరికి రా అనేసి. సో అది అవుతుంది, అది క్రమక్రమంగా అవుతుంది. అందుకోసమే మనకి ఈ వేదాలు అట్లీస్ట్ ఏంటంటే మానవ జీవితంలో డైరెక్ట్ భగవంతుడి దగ్గరికి రాకుండా అని ఒక దేవి దేవతల దగ్గరికి వెళ్ళి నీ కోరికలు తీర్చుకుంటావో తీర్చుకో అని భగవంతుడు 7వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో చెప్తున్నాడు. కానీ వాళ్ళు అల్పజ్ఞులు, అంటే తక్కువ బుద్ధి ఉన్నవారు అని కూడా చెప్పారు దేవి దేవతల వాళ్ళ దగ్గరికి ఎవరికైతే వెళ్తారు. సో అది పూర్తిగా యాక్సెప్ట్ చేయాలి. సరే నేను తక్కువ బుద్ధి ఉంది, నేను ఇక్కడికి వెళ్తాను. సో ఎప్పుడైతే వాళ్ళది వికసితం అవుతుందో అప్పుడు. కానీ కొన్నిసార్లు ఎస్పెషల్లీ మనకి ఏజ్ పెద్దగా అవుతుంటే దాన్ని మిస్గివింగ్ అంటారు. మన ఆసక్తి, ఆ పట్టింపులకి ఆసక్తి ఎక్కువ ఉంటుందన్నమాట. హ్యాబిట్స్, ఆ హ్యాబిట్స్ నుండి బయటికి రావడం కొద్దిగా కష్టంగా అవుతుంది. ఓకే, అమ్మో చెప్పారు, వీళ్ళు చెప్పారు, కానీ చేయకపోతే ఏమన్నా ప్రమాదం జరుగుతుందేమో అనేసి. కానీ మనం ఎప్పుడైతే నామజపం చేస్తామో, భగవంతుడి కీర్తనము వింటామో, నామజపం చేస్తామో అప్పుడు మెల్లిమెల్లిగా ఆ శుద్ధీకరణ జరుగుతుంది. ఓకే, ఆ శక్తి వస్తుంది మనకి భగవంతుని యథార్థంగా పాటించడానికి, ఆయన చెప్పిన మాటలు ఓకే మన జీవితంలో అనుసరించడానికి ఆ శక్తి వస్తుంది. అండ్ మనము భగవంతుని ఎప్పుడు శరణం తీసుకుంటూ ఆయన్ని ప్రార్థిస్తూ ఉండాలి. అండ్ భగవంతుడు కూడా, ఆచార్యులు కూడా అదే చెప్తారు, మనం దేవి దేవతల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనం కోరుకోవాలి, అయ్యా మీరు ఎట్లా ఓకే శ్రీకృష్ణుడి భక్తులో అలా మమ్మల్ని కూడా భక్తులు చేయండి అని మనం ముందు కూడా చర్చించుకున్నాము. ఓకే, పార్వతి దుర్గాదేవి ఎవరో కాదు, ఆయన చెల్లి. సో ఎవరైతే ఆయన్ని కృష్ణుని కోరుకోకుండా భౌతిక కోరికలు కోరుకుంటారో వాళ్ళని ఈ 3 క్లేశాలలో, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక ఆపదలలో పెట్టేసి త్రిశూలంతోనే ఈ భౌతిక జగత్తులోనే ఉంచుతుంది భౌతిక కోరికలు ఉన్న వాళ్ళని. కానీ ఎవరికైతే భగవంతుడే వాళ్ళ అన్నయ్య కావాలనుకున్న వాళ్ళని ఆమె వాళ్ళకి సహాయం చేస్తుంది అని భగవంతుడే చెప్పాడు, దైవీయేష గుణమయి మమ మాయ దురత్యయ. ఓకే, ఈ త్రిగుణాలని దాటి, అంటే ఈ ఈ అంటే ఈ దైవీయేష గుణమయి అంటే ఆ దుర్గాదేవిని, ఆ మాయని దాటి ఎవరు తరించలేరు. కానీ ఎవరైతే నా శరణం తీసుకుంటారో వాళ్ళు ఈజీగా తరించవచ్చు. హరే కృష్ణ. బహుశా మీరు అడిగిన ప్రశ్నకి ఏదో కొద్దిగా సమాధానం చెప్పొచ్చు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. 10వ శ్లోకంలో భగవానుడే చెప్పాడు, విమూఢ విమూఢ నా అనుపశ్యంతి, మూఢలైన వారు గమనించలేరు అని. అంచేత నాకు చాలా సందేహాలు ఎక్కువ ఉంటాయి. ఎలాగో
నేను చదువుకోలేదు కాబట్టి. హరే కృష్ణ. ఒకటి ఆ అశ్వత్థం ప్రాహురవ్యయం అన్నారు. అశ్వత్థం అంటే మీరు చెప్పారు మర్రి చెట్టు అని, ఉమ్, కానీ నిఘంటులో చూస్తే రావి చెట్టు అని ఉందండి. ఓకే. రావి చెట్టు అంటాం మనం అవి అశ్వత్థాన్ని. అది చాలానా? అండ్ ఆ, మేబీ నేను అంటే అంటే ఆ, నాకు తెలియదు, 2-3 అర్థాలు ఉండొచ్చు, అది నిఘంటులో వేరేగా ఇచ్చి ఉండొచ్చు. నాకు తెలిసిన అర్థం నేను చెప్తున్నాను. ఇక్కడ మనకి అంటే ప్రభుపాదుల వారి బుక్ లో మర్రి చెట్టు అని ఇచ్చారు. అదే అదే ఒక అంటే సంస్కృత అందుకోసమే గ్రంథం. మీరు చూడండి అనుకోండి, మర్రి చెట్టు అలా చూసుకున్నాం అనుకోండి, వేళ్ళు అవును, అలా వ్యాపిస్తుంది పెరుగుతూనే బాగా. ఉంటాయి కదా, అవును. విస్తారంగా వ్యాపిస్తుంది కదా. రెండోది అందుకోసము నాకు సందేహం ఏంటంటే, 3 లోకాల్లో నేనే వ్యాపించాను, 3 లోకాలు దాటి నేనే వ్యాపించాను అని కూడా పరమాత్మ చెప్పినట్టుగా ఉంది. 3 లోకాలు అంటే ఆ, మనం ఇప్పుడు మిగతా పురాణాల్లో చెప్పిన అవేనా 3 లోకాలు? స్వర్గలోకం, భూలోకం, పాతాళ లోకం అంటాం మనం. ఈ మూడేనా? అవును. అంటే ఈ ఆ, మూడుని మించిన లోకం ఆ ఏమంటారు? మూడులో ఈ 3 లోకాన్ని మించిన అది లోకాన్ని అది ఆధ్యాత్మిక లోకం, ఆధ్యాత్మిక లోకం. అదే ఆధ్యాత్మిక లోకం అంటారు. ఉమ్. అంటే ఇంకొక పురాణంలో 14 లోకాలు అని చెప్పారు. అది అంటే దానికి భూలోకాలు ఎందుకంటారంటే, తమో గుణంలో ఉన్నారు కింది లోకాలకి వెళ్తారు, రజగుణంలో వాళ్ళు భూలోకానికి, సత్వగుణం వాళ్ళు పైకి వెళ్తారు. లోకం. ఆ రకంగా 3 లోకాలు వస్తాయి. 3 గుణాలు 3 లోకాలు, ఆ. ఆ రకంగా. చివరిసారిగా ఒక సందేహం అండి. ఆ, మీరు ఎన్ని అడిగితే అంత వాయువు బాగుంటుంది. వాయువు గంధాన్ని మోసినట్టుగా ఆ, జీవుడు తన వాసనని మోసుకెళ్తుంటాడు ఒక జన్మ అవును, నుంచి ఇంకో జన్మకి అన్నారు. అవును, అలాంటప్పుడు అవును. జన్మలు పెరుగుతున్న కొద్దీ వాసన పెరిగిపోతుంటాయి. మరి ఎప్పుడు వాడికి ముక్తి దొరికేది? అందుకోసమే వాసన పెరిగిపోతే ఆ, అందుకోసం మీరు చూడండి, ఆ, ఇప్పుడు ఆ వాల్మీకి ఋషి గాని, మృగారి గాని ఎప్పుడైతే ఆ భక్తుల సాంగత్యంలో వస్తాడో అప్పుడే యూటర్న్ అవుతుంది అనమాట. ఆ. భక్తికి ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో అప్పుడు యూటర్న్ అవుతుంది. అప్పుడు వాసనలన్నీ నశించిపోతాయి అంటారు, పాత వాసనలు కూడా. నశించిపోవు, అంటే యూటర్న్ అంటే తగ్గిపోతూ ఉంటాయి ఇక అప్పుడు. ఆ, ఇప్పుడు మనం వెళ్తున్నాం, కిందికి వెళ్తున్నాం, పతనం అవుతూ ఉన్నాం, కిందికి వస్తూ ఉన్నాం. కానీ ఒక్కసారి ఆ భక్తుడి సాంగత్యం వచ్చిన తర్వాత యూటర్న్ తీసుకొని అవి తగ్గుతూ తగ్గుతూ పోతాయి అన్నమాట ఇక. ఆ. అందుకోసం ఆ నారద మునితో ఎవరైతే సాంగత్యంలో వస్తారో ఇక వాళ్ళది అయిపోయింది అనమాట. అంటే ఎండ్ ఆఫ్ మెటీరియల్ లైఫ్ అది కాదు, అది ఏమంటారంటే, ఆచార్యులు ఏమంటారంటే స్టార్ట్ టు ఎండ్ ఆఫ్ మెటీరియల్ లైఫ్. అంటే ఈ భౌతిక ఆ, జీవితానికి అంతంకి అంతంకి మొదలు అయింది. ఓకే. సో అందుకోసము చూడండి, వాళ్ళు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశారు, వాల్మీకి వీళ్ళందరూ. ఉమ్. కానీ మొదలు ఎప్పుడు ఏదైతుంది? ఆయన సాంగత్యం నుండి. ఇప్పుడు మీరు భాగవతం చదివారు కదా, ఈయన ఎవరు, ఈయన వస్తారు కదా, పురంజన, ప్రాచీన భవిష్యత్ 4వ స్కందంలో తెలియదు నాకు. పృథు మహారాజ్ వంశంలో వచ్చే ఆయన అనమాట. ఆయన వచ్చి ప్రాచీన భవిష్యత్, ఆయన కర్మకాండ యజ్ఞాలకి చాలా ఆసక్తుడై ఉంటాడు అనమాట రాజు. ఆయనకి నారదముని ఎంతో వివరంగా చెప్తాడనమాట. ఓకే, ఉపమానాలతోని. ఓకే, ఎన్నో కథలు చెప్తూ చెప్తూ అప్పుడు భక్తి అయ్యా మేం చేయాల్సింది కర్మకాండలు కాదు అని ఆయన చెప్తాడు. అయ్యో, నేను ఇన్ని రోజులు నాకు తెలియదు చెప్తాడు. ఇంక మనం ఇంతమందిని బలి ఇచ్చావు, ఆ బలి ఇచ్చిన వాళ్ళందరూ నిన్ను వెయిట్ చేస్తున్నారు, నిన్ను నెక్స్ట్ జన్మలో చంపడానికి. ఓ 4వ స్కందంలో చాలా పెద్ద స్టోరీ అది. ఓకే, మంచి ఉపమానాలతో ఓకే వస్తుందన్నమాట. హరే కృష్ణ. ఇంకా ఎవరికన్నా ప్రశ్నలు ఉన్నాయా? సరే, ధన్యవాదాలు. అందరు చాలా బాగా వింటున్నారు. ఓకే, ఇంకో 3 అధ్యాయాలు కొద్దిగా 2 వారాలు పెరుగుతున్నాయి, క్షమించండి. నేను 18 అనుకున్నాను, కానీ భగవంతుడు 20 అంటున్నాడు. ఓకే, సో అందుకోసం ఆయనకి లక్కీ నంబర్ 18 ఏమో, మనకి 20 అవుతుండొచ్చు. ఇప్పుడు అనుకుంటున్నావు.
కానీ ఏంటంటే అదే క్లబ్ చేస్తే కొద్దిగా మ్, ఆస్వాదించడము మంచిగా కాదని ఇంకా ప్రభు వాళ్ళతో డిస్కస్ చేసి ఇంకా 20కి వెళ్తున్నాం. ఒక్కొక్క రోజు ఒకటే అధ్యాయం పెట్టుకుంటున్నాం. థ్యాంక్ యూ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. శ్రీల ప్రభుపాదకి జై. ఒక్కటి ఏంటంటే నేను చెప్పడం ఏంటంటే మనకి కలియుగంలో ఎస్పెషల్లీ కలియుగ ధర్మము నామజపం. ఈ ఎక్కడ మీరు వెళ్ళినా కానీ, అందుకోసం పుణ్యక్షేత్రాలు ఎక్కడ వెళ్ళినా కానీ అక్కడ ఉండే ఆచార్యులు అదే ఎస్టాబ్లిష్ చేసి వెళ్ళారు మనకి. సో అందుకోసం ఈ నామజపం చేస్తే చాలా త్వరగా మనం ప్రగతి, అంటే మనం ఈ సత్వగుణానికి చాలా ఫాస్ట్గా రీచ్ అవుతాం. అప్పుడు ఈ విషయాలు చాలా తేలిగ్గా అర్థమవుతాయి. అర్థమే కాదు, పాటించడానికి కూడా చాలా తేలిగ్గా ఉంటుంది. ఓకే, సరే. థ్యాంక్ యూ. హరే కృష్ణ.